కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో జయశ్రీ ప్యాలెస్ వద్ద ఉన్నాం. అంటే ఈ రోజు ఏదైతే దేవర ఫ్యాన్ షో అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు ఈ యొక్క ఫ్యాన్ షో వస్తుందో దానికి సంబంధించి మొత్తం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన దేవరా సినిమా రిలీజ్ అవుతుందో దానికి సంబంధించి ఈ రోజు జయశ్రీ ప్యాలెస్ లో ఫ్యాన్ షో అర్ధరాత్రి 1 గంటకు వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం థియేటర్కి వచ్చేటప్పుడు 10 మంది 20 మంది ఉంటారనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి వందలాదిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ ఆ నినాదాలు ఇస్తూ ఏదైతే ఈ యొక్క ఫ్యాన్ షో ఉందో ఫ్యాన్ షోకి సంబంధించి ఎంతమంది గుమ్ముగొట్టడం వాళ్ళలో ఏంటి, మీరు ఎందుకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క సినిమా చూడడానికి వచ్చారు అనే దాని గురించి అడిగి వేసుకున్నాం. చెప్పు, ఇవాళ ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి ఎంతమంది అభిమానులు వచ్చారు కదా, దీనికి సంబంధించి ఏంటి? రావడానికి కారణం 4-5 సంవత్సరాల కిందట త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి అది ఎంత ఆస్కార్ అవార్డు లెవెల్ రిలీజ్ అయ్యి మన తెలుగు ఖ్యాతిని పెంచి జూనియర్ ఎన్టీఆర్ అయితేనో రామ్ చరణ్ అయితేనో మనకు ఆస్కార్ అవార్డు తెప్పించి ఎంత హోప్స్ పెంచారో అదే తెలుగు ఇండస్ట్రీకి ఎంత హోప్స్ పెంచుతారని ఇలా మేము ఫ్యాన్స్ అందరం కలిసి రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే వచ్చారా? ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, తెలుగు ఖ్యాతి పెంచడానికి ప్రతి ఒక్కరు అందరు ఫ్యాన్స్ కలిసి వచ్చాం. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం అందరూ కలిపి వచ్చారండి. ఇప్పుడు రాత్రి 1 గంటకి ఫ్యాన్ షో వేస్తున్నారు. ఈ ఫ్యాన్ షోకి 11 గంటల నుంచి, అంటే ఇప్పుడు మేము వచ్చేసరికి మీరు ఇంతమంది ఉన్నారు, 11 గంటల నుంచే ఉన్నారు. దానికి కారణం ఏంటి? అయితే 1 గంట 8 నిమిషాల కంటే షో. ఇప్పుడు మనకున్న తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందన్నది మనకు తెలుసు. దానికి సంబంధించి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ లెవెల్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ లెవెల్ చూస్తే అందరు ఫ్యాన్స్ కూడా సినిమాకి వస్తారు. ఎవరన్నా చూస్తే సినిమా ఎలాగుంటా అన్నది, ఆయన యాక్టింగ్ ఎలాగుంటది అన్నది ఆనాటి తారక రాముడికి చెందిన యాక్టింగ్ ఈయనకి వచ్చింది. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటది అన్నది అందరూ ఫ్యాన్స్ కలిపి వచ్చారు. అయితే మాత్రం చాలా ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. చివరికి మనల్ని కూడా తోసేసే పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే దేవర విడుదలవుతుందో దీనికి సంబంధించి ఇది సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా బాలకృష్ణ అలాగే ఎవరైతే రామ్ చరణ్ ఉన్నాడో తన ఫ్యాన్స్ కూడా ఇక్కడ అందరూ వచ్చున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కూడా వచ్చామని చాలా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉత్సాహానికి కారణం ఏంటనేది మనం తెలుసుకుందాం. అలాగే చెప్తాముడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చి 6 years అయిపోతుంది, ఆల్మోస్ట్ 6 years. ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూసి విషయం ఏంటంటే మనోడు తెర మీద కనబడడం మనకు ముఖ్యం. అది ఇంకా ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో రికార్డ్స్ బదలు కొట్టేశాడు. అలాంటిది ఇంకా అలాంటి సినిమా మా సినిమా తీసేటప్పుడు ఇప్పుడు ఇంకా ఎలా ఉంటది అనేది RRR లో 2 డబుల్ యాక్షన్ అది మన తోవలోకి రాదు. ఇంకా సింగిల్ సినిమా రాను 6 years అయిపోయింది. ఇప్పుడైతే చెప్తాను, మా అమ్మ మొగుడు ఉన్నాడంటే ఎన్టీఆర్ తర్వాత అయితే మాత్రం ఫ్యాన్స్ అత్యుత్సాహం మీద చాలా ఉద్రేకంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఇంకొక వీడియో చూద్దాం. చెప్పండి అక్కడ మీరు. అంటే అన్న అరవింద్ సమేత సినిమా వచ్చి 6 సంవత్సరాలు అవుతుందన్న. సోలో హీరోగా చూసి 6 సంవత్సరాలు అవుతుంది. అది అరవింద్ సమేత. మళ్ళీ మధ్యకాలం ఎన్టీఆర్ సినిమా సోలోగా రాలేదు. అది వచ్చిందంటే త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది, అది మల్టీ స్టార్ మూవీ. సోలోగా వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది దేవర మూవీ. ఎప్పుడో 18 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే సింహాద్రి సినిమాతో రికార్డులన్నీ కూడా మడత పెట్టి వెనకాల పెట్టుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఈసారి దేవరతో మళ్ళీ రికార్డులు అంటే ఎలా ఉంటాయన్నది ఇక్కడైతే మాత్రం గతంలో సింహాద్రితో ఒక అద్భుతమైన రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మళ్ళీ RRR వచ్చింది. RRR తర్వాత RRR లో కూడా అద్భుతమైన రికార్డ్స్
ఈ రామ్ చరణ్ అలాగే తిను కైవసం చేసుకున్నాడు రాజమౌళి ఆధ్వర్యంలో. ఆ తరువాత RRR తరువాత వచ్చే సోలో మూవీ అలాగే దీనికి సంబంధించి మరొక అభిమానం ఉన్నాడు, తను అడిగి తెలుసుకోవాలని చెప్పండి. మందరు రాజమండ్రి అన్న పక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఓకే, ఇప్పుడు మనకి దేవర సినిమా ఉంది వస్తుంది. మనకి దేవర సినిమా హిట్ కావాలంటే ఒక 6 సంవత్సరాలు అయింది. ట్రిపులర్ 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకి దేవర వచ్చిందంటే ఒక 6 సంవత్సరాలకు అయింది. ఇప్పుడు మనకి దేవర హిట్ అయిందంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయి. ఓకే, కల్కి కానీ తర్వాత ట్రిపులర్ కానీ పుష్ప కానీ మొత్తం అన్ని రికార్డ్ బ్రేక్ చేసేస్తాయి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇదే పరిస్థితి అయితే మాత్రం చాలా ఆశతో ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇంకొక 2 గంటల్లో ఇక్కడ ఏదైతే ఫ్యాన్స్ షో నిర్వహించడానికి జయశ్రీ ప్యాలెస్ వారు సిద్ధంగా ఉన్నారో దానికి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఈ యొక్క తీర్చిదిద్దారనే ఆశతో వీళ్ళంతా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇంకొక 2 గంటల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఈ యొక్క దేవరా సినిమాలో నటించాడో దానికి సంబంధించి హిట్టా లేకపోతే సూపర్ హిట్టా అనే దాని మీద వీళ్ళంతా కూడా చాలా తీవ్ర ఉత్కంఠతతో ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం క్లియర్ గా చెప్పొచ్చు, ఏదేమైనప్పటికీ ఇక్కడ కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, కనమ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ యొక్క అధికార మీడియా ఇక్కడికి వచ్చినప్పుడు పులావి విసురుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని, ఎన్టీఆర్ సినిమా దిగ్విజయ స్థాయిలో వెళ్ళాలని, అలాగే పాన్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఇది రికార్డుగా నిలిచిపోవాలని చెప్పేసి వీళ్ళంతా కోరుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ ఏడుద సత్యనారాయణతో అధికారి న్యూస్. అలాగే మరొక అభిమానం ఉన్నాడు, తను అడిగి తెలుసుకుని చెప్పండి. ఎన్టీఆర్ ఫోటో కనపడుతుంది ఇంకెంతకన్నా ఎన్టీఆర్కి నేను ఒక 2 చిన్న మాటలు చెప్తాను. ఎవరో ఫీల్ అవద్దు, ఎవరి ఫ్యాన్స్ ఫీల్ అవద్దు. ఇప్పుడు అందరూ అంటున్నారు రికార్డులు మేము కొట్టాం అంటున్నారు. రికార్డులు మా అన్న నిక్కరేస్ లో కొట్టాడు అన్న. ఒక్క మాట చాలా కాదు, నిక్కరేసుకున్నాడు. 16 సంవత్సరంలో మా అన్న రికార్డు కొట్టాడు. అది ఎవరు సరగలేడు, రాదు కూడా. ఈ ఒక్క మాట చిన్న మాట చెప్తున్నాను.